హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? సో మరి ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి దోశ. మామూలుగా రాగి పిండితో వేసుకుంటాం కదా, అలా కాకుండా మనం రాగులు నానబెట్టి చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ దోశ కోసం ముందుగా ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలి. సేమ్ అదే గ్లాస్తో రాగులు తీసుకోవాలి. ఒకవేళ రాగులు అవైలబుల్గా లేకపోతే రాగి పిండితో కూడా వేసుకోవచ్చు. సేమ్ అదే గ్లాస్తో రైస్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూను మెంతులు వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా వాటర్ వేసేసి కడిగికొని ఒక 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుని నానబెట్టుకుంటే సరిపోతుంది. 5 to 6 అవర్స్ ఇది నానిన తర్వాత మనం ఈ పప్పులను అయితే మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోకి 2 టీ స్పూన్ల అటుకులు కూడా నానబెట్టుకొని అవి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు దీనిని నైట్ అంతా పులియబెట్టుకొని మార్నింగే దోశలు వేసేసుకోవాలి. నెక్స్ట్ మార్నింగ్ చూడండి, మార్నింగ్ అంతా పిండి అయితే మంచిగా పులిసింది కదా. నేను ఇది మార్నింగ్ 6 to 6:30 మధ్యలో అయితే ఈ దోశలు అయితే వేసేస్తున్నా. పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి టైం అవుతుంది కాబట్టి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. పిండి ఒక 2-3 మినిట్స్ ఆ విధంగా కలుపుకుంటే పిండి మొత్తం కూడా మంచిగా అవుతుంది. దోశలు వేసుకోవడానికి రెడీగా ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత సరిపడా పిండి తీసుకుని మనం దోశ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దోశ దీనిపైన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మన ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే కొత్తిమీర, ఈ 2 వేసుకోవడం వలన దోశ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మంచిగా కాలిపోయిన తర్వాత దోశ తీసేసుకొని ఇంకొక దోశ వేసేసుకోవాలి. ఒకవేళ దోశ మనకి క్రిస్పీగా కాకుండా మెత్తగా కావాలనుకుంటే ఇలా దోశ వేసుకున్న తర్వాత అన్నీ వేసేసుకోవాలి. ఆయిల్, అలాగే ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసుకుంటే ఈ రెండింటి వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి వేసుకున్న తర్వాత దీనిపైన మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుంటే క్రిస్పీగా, కొంతమందికి క్రిస్పీగా ఇష్టం ఉండదు, మెత్తగా ఇష్టపడతారు కదా. సో వాళ్ళకి ఇలా బాగుంటుంది. క్రిస్పీగా కావాలనుకుంటే మూత పెట్టకుండా ఫస్ట్ వేసాం కదా, అట్లా వేసేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మంచిగా కాలిన తర్వాత తీసేసుకుంటే రాగి దోశ మనకి రెడీ అయిపోయింది. దీన్ని పల్లి టమాటో చట్నీ, అలాగే కొబ్బరి చట్నీ దేంతో తీసుకున్నా బాగుంటుంది. సో నేనైతే పల్లి టమాటో చట్నీ చేశాను దీంట్లోకి. సో మరి చూసారు కదా, టేస్టీగా రాగి దోశ ఎలా చేసేసుకోవచ్చు అనమాట. రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. మరి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ప్లీజ్, మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. అదే మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.